ఫ్రెండ్స్, మన ప్రస్తుత టీమిండియా ఫామ్ చూసాక మన ఇండియన్ ఫ్యాన్స్ అందరికి కూడా ఒకటే ఫీలింగ్ అనిపిస్తుంది. అదేంటో తెలుసా? डिप्रेशन में रहता हूँ हमेशा. अभी मैं डिप्रेशन में हूँ, माँ कसम. ఎస్, ఎగ్జాక్ట్లీ. హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా లేకపోతే మన టీం కనీసం పోటీ కూడా ఇవ్వలేదని చెప్పి అర్థమైపోతుంది. ఎందుకంటే వరుసగా 5 T20 మ్యాచ్లు ఓడిపోయి దారుణమైన ఫామ్ లో ఉంది మన వన్ అండ్ ఓన్లీ టీమిండియా జట్. అసలు ఏం జరుగుతుంది టీమిండియాలో? అసలు గౌతమ్ గంభీర్ కోచింగ్ ఎలా ఉంది? అజిత్ అగర్కర్ సెలక్షన్ ఏంటి? అసలు మన టీమిండియా ఐపీఎల్ నుంచి బయటకు వస్తుందా రాదా? సోషల్ మీడియా మొత్తం మీద ఫ్యాన్స్ ఇంకా మాజీలు లేవనెత్తున్న కొన్ని మంచి షాకింగ్ నిజాలు అండ్ ఘోరమైన రికార్డుల గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. చూడండి, మొత్తానికైతే గత 7 ఏళ్ల కాలంలో టీమిండియా వరుసగా 2 T20 సిరీస్లు ఓడిపోవడం ఇదే ఫస్ట్ టైం. అండ్ ఫస్ట్ మల్టీ మ్యాచ్ బైలేటరల్ రాస్ కూడా ఇదే. ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఒక మల్టీ మ్యాచ్ బైలేటరల్ T20 సిరీస్ ఓడిపోవడం కూడా హిస్టరీలోనే ఇదే ఫస్ట్ టైం. అండ్ ఏ ఫార్మాట్ లో అయినా సరే 2019 తర్వాత ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఒక సిరీస్ ఓడిపోవడం కూడా ఇదే ఫస్ట్ టైం జరిగింది. అండ్ అంతేకాకుండా మన టీమిండియా ర్యాంకింగ్ కూడా ఇప్పుడు చాలా డేంజర్ లో పడిపోయింది. ఒకవేళ ఇంగ్లాండ్ 5వ T20 మ్యాచ్ కూడా గెలిస్తే నెంబర్ 1 T20 ర్యాంకింగ్స్ లో కూడా ఇండియా స్థానాన్ని ఇంగ్లాండ్ భర్తీ చేయడానికి రెడీగా ఉంది. అండ్ దాని గురించే ఇంగ్లాండ్ కెప్టెన్ కూడా మాట్లాడుతున్నాడు. మేము T20 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ ని ఓడించడం మాత్రమే కాకుండా వాళ్ళ T20 వరల్డ్ ర్యాంకింగ్స్ లో నెంబర్ 1 ఉన్న స్థానాన్ని కూడా మేము భర్తీ చేయాలనుకుంటున్నాం అని చెప్పేసి ఓపెన్ గా చెప్తున్నాడు. అండ్ అన్నట్టుగానే భారత్ మీద 12 ఇయర్స్ తర్వాత ఇంగ్లాండ్ T20 సిరీస్ గెలిచింది. దీంతో 2017, 2018, 2021, 2022 ఇంకా 2025 లో ఉన్న ఇండియా విన్నింగ్ స్ట్రీక్ ను ఇంగ్లాండ్ బ్రేక్ చేసేసింది. అండ్ కరెంట్లీ BCCI కూడా చాలా స్ట్రిక్ట్ గా సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చింది అన్నట్టుగా మన దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదేంటంటే బ్లైండ్ హిట్టింగ్ అండ్ గల్లీ క్రికెట్ ఆడుతున్నారా అని చెప్పి సీరియస్ అయ్యారు. ఎవరి మీద అంటే అభిషేక్ శర్మ అండ్ వైభవ్ సూర్యవంశీ మీద. ఎందుకంటే వీళ్ళిద్దరి ఆట స్టైల్ ఎలా ఉందంటే ఆల్ అవుట్ 6 హిట్టింగ్ అనే ఒక అప్రోచ్ ని వీళ్ళు ఫాలో అవుతున్నారు. ఓకే, ఒప్పుకుందాం. గౌతమ్ గంభీర్ ఏమన్నాడు? ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఫియర్లెస్ క్రికెట్ ఆడతారు. వాళ్ళు వచ్చారంటే మాక్సిమం వాళ్ళు హార్డ్ హిట్టింగ్ ట్రై చేస్తారు. ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ దానికి తగ్గట్టుగా వాళ్ళు కంటిన్యూ చేయాలి మ్యాచ్ ని అని చెప్పి అన్నారు. బట్ ఒక మ్యాచ్ అంటే ఒప్పుకోవచ్చు, 2 మ్యాచ్లు అంటే ఒప్పుకోవచ్చు. వరుసగా 5 మ్యాచ్లలో మన టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఫెయిల్ అయితే ఎలా? ముఖ్యంగా అభిషేక్ శర్మ అండ్ వైభవ్ సూర్యవంశీ ఇద్దరు కూడా ప్రతి బాల్ ని 6 కొట్టాలన్నట్టుగా చూస్తూ ఉన్నారు. కాబట్టి అక్కడే వాళ్ళ వీక్ పాయింట్ ని అర్థం చేసుకుంటుంది ఇంగ్లాండ్. అందుకే ఈ 5th మ్యాచ్ కూడా అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరిని పిలిచి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చే ఆలోచనలు కూడా ఉన్నారట. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ వర్సెస్ జోఫ్రా ఆర్చర్ గురించి ఇక్కడ మాట్లాడుకోవాలి. జోఫ్రా ఆర్చర్ చెప్పి మరీ కొడుతూ ఉన్నాడు ఇక్కడ. మీ అందరికి గుర్తుండుంటే ఐపీఎల్ జరుగుతున్నప్పుడు జోఫ్రా ఆర్చర్ కూడా వైభవ్ సూర్యవంశీతో పాటు రాజస్థాన్ రాయల్స్ కి ఆడాడు. అండ్ ఆ టైంలో జోఫ్రా ఆర్చర్ ని ఒక ప్రశ్న అడిగారనమాట. ఏమని అంటే, మీ ఇద్దరు ఒకటే టీంలో ఉండడం వల్ల ఇప్పుడు నువ్వు ఐపీఎల్ లో వైభవ్ సూర్యవంశీకి బాల్ వేయట్లేదు కదా, ఒకవేళ నీకే అవకాశం ఇస్తే వైభవ్ సూర్యవంశీకి ఏ బాల్ వేసి అవుట్ చేస్తావు అని చెప్పంటే చాలా తెలివిగా ఒక ఆన్సర్ ఇచ్చాడు జోఫ్రా ఆర్చర్. నేను ఏ బాల్ తో వైభవ్ సూర్యవంశీని అవుట్ చేస్తాను అనేది ఐపీఎల్ అయిపోయిన తర్వాత చెప్తాను అని చెప్పి అన్నాడు. అన్నట్టుగానే ఇంగ్లాండ్ టూర్ లో ప్రతి బాల్ కూడా వైభవ్ సూర్యవంశీని అవుట్ చేయడానికి ప్రతిసారి షార్ట్ బాల్ వేస్తున్నాడు. అండ్ ఆ షార్ట్ బాల్ కి వైభవ్ సూర్యవంశీ అవుట్ అవుతున్నాడు. ఎగ్జాక్ట్లీ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మ్యాచ్ లో 14 రన్ చేశాడు అవుట్ ఆఫ్ 10 బాల్స్, సెకండ్ మ్యాచ్ లో 13 రన్ చేశాడు అవుట్ ఆఫ్ 5 బాల్స్, అండ్ థర్డ్ మ్యాచ్ లో 15 రన్ చేశాడు అవుట్ ఆఫ్ 10 బాల్స్. సో మొత్తం మీద 25 బాల్స్ లో 42 రన్స్ మాత్రమే చేశాడు. అండ్ రావడం 2 సిక్స్లు కొట్టడం, ఆ తర్వాత ఒక షార్ట్ బాల్ కి అవుట్ అవడం, ఇదే రిపీట్ అవుతుంది. సో ఇక్కడ వైభవ్ సూర్యవంశీ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఐపీఎల్ లాగా ఫ్లాట్ పిచ్ అయితే కాదు. అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ ఐపీఎల్ లో లాగా షార్ట్ బౌండరీలు ఉండవు. ఇక్కడ కాస్త పేషెన్స్ తోని ఆడాల్సి ఉంటుంది. ప్రతి బాల్ ని 6 కొట్టడానికో, ప్రతిసారి 15 బాల్ లో 50 రన్స్ చేయడానికో ఆలోచిస్తే మాత్రం అది ప్రతిసారి జరిగే అవకాశం ఉండదు. చరిత్రలో మనం సచిన్ టెండూల్కర్ తీసుకున్నా, లేకపోతే విరాట్ కోహ్లీని తీసుకున్నా, రోహిత్ శర్మ తీసుకున్నా, వీళ్ళు ఎవరైనా కూడా సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆడారు కానీ ప్రతిసారి బ్లైండ్ హిట్టింగ్ కి వెళ్ళలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్స్ లో పాలిటిక్స్ గురించి మాట్లాడుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ గౌతమ్ గంభీర్ అండ్ అజిత్ అగర్కర్ వర్స్ట్ ఎరా గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. ముఖ్యంగా అసలు ఈ T20 సిరీస్ కి సెలక్షన్స్ చరిత్రలోనే వర్స్ట్ T20 టీమ్ సెలక్షన్ ఎవర్ అని చెప్పేసి ఫ్యాన్స్ తిట్టిపోస్తున్నారు. ఎందుకులే నీకు బతుకు, ఎందుకులే నువ్వు బతుకుతావు. దానికి కారణం ఏంటంటే, ఒకటి స్క్వాడ్ లో ప్రాపర్ ఫినిషర్ లేడు. సెకండ్ థింగ్, టాప్ 7 బ్యాటింగ్ లో 6 లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్మెన్ ఉన్నారు, ఒకే ఒక రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ ఉన్నారు. అండ్ థర్డ్ థింగ్, మిడిల్ ఆర్డర్ లో కనీసం రిప్లేస్మెంట్ ప్లేయర్ కూడా లేదు. అండ్ ఫోర్త్ థింగ్ ఏంటంటే, గాయపడిన ఆటగాళ్ళు అంటే ఇంజ్యూర్డ్ ప్లేయర్స్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేశారు. అసలు ముఖ్యంగా టాప్ 7 బ్యాటింగ్ లో 6 లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్నప్పుడు ఇలాంటి టైంలో రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అయినా సంజు శాంసన్ తీసేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని చెప్పి చాలా మంది ఇప్పుడు సీరియస్ అవుతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాషింగ్టన్ సుందర్ రోల్ గురించి మాట్లాడుకోవాలి. అసలు వాషింగ్టన్ సుందర్ రోల్ ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు, నాకైతే అర్థం కావట్లేదు. మీకు అర్థమైతే మీరు తప్పకుండా కామెంట్ చేయండి. అక్షర్ పటేల్ అండ్ వాషింగ్టన్ సుందర్ ఇద్దరిని ఒకేసారి ఎందుకు ఆడిస్తున్నారో కూడా ఇప్పుడు ఫ్యాన్స్ కి అర్థం కాక తలకాయలు పగలగొట్టుకుంటున్నారు. అండ్ వీళ్ళు మాత్రమే కాదు, అసలు సెలెక్టర్లు భువనేశ్వర్ కుమార్ కంటే ప్రసిద్ధ్ కృష్ణని ఎందుకు తీసుకొచ్చారు, కృణాల్ పాండ్యా కంటే వాషింగ్టన్ సుందర్ అండ్ రవి బిష్నాయ్ని ఎలా సెలెక్ట్ చేశారు, సిరాజ్ ని రింకుని ఎందుకు పక్కన పెట్టారు, అలాగే రజత్ పడిదార్ కంటే తిలక్ వర్మకే ఎందుకు ఓటేశారు, ఇది ఎవరికి అర్థం కావట్లేదు. అండ్ మోర్ ఓవర్ తిలక్ వర్మకి ఇక్కడ ఎందుకు ప్రొటెక్షన్ ఇస్తున్నారు, అండ్ సంజు శాంసన్ కి ఎందుకు అన్యాయం చేస్తున్నారని కూడా చాలా మంది ఇక్కడ
క్వశ్చన్ చేస్తున్నారు. మీ అందరికి మొహమ్మద్ కైఫ్ గుర్తున్నాడు కదా, అతను ఏమన్నాడు అంటే అసలు తిలక్ వర్మకి టాప్ 15 స్క్వాడ్ లో చోటు దక్కడమే కష్టం, అలాంటిది అతన్ని ఏకంగా వైస్ కెప్టెన్సీ ఎలా ఇచ్చేశారు అని చెప్పి క్వశ్చన్ చేశారు. అండ్ అంతేకాకుండా టీమిండియా శ్రేయస్ అయ్యర్ ని కెప్టెన్ గా, తిలక్ వర్మను వైస్ కెప్టెన్ గా సెలెక్ట్ చేసి పెద్ద రిస్క్ తీసుకున్నారు. దీని వల్ల వాళ్ళని డ్రాప్ చేయడం ఇప్పుడు మేనేజ్మెంట్ కి చాలా కష్టంగా మారింది. అండ్ వాళ్ళ వల్లే కొంచెం జట్టులో ఏదైతే మిడిల్ ఆర్డర్ ప్లేస్మెంట్స్ కానివ్వండి, లేకపోతే ఆ తర్వాత ప్లేస్మెంట్స్ కానివ్వండి, సెట్ చేయడం కష్టంగా మారింది అని చెప్పి అన్నాడు. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ మోర్ దాన్ 2 years ఇంటర్నేషనల్ T20s కి దూరంగా ఉన్నారు. అట్లాంటిది అతన్ని డైరెక్ట్ తీసుకొచ్చి కెప్టెన్ గా ఎలా చేశారు అని చెప్పి అతను క్వశ్చన్ చేశాడు. అండ్ దీని వల్లే సంజు శాంసన్ ప్లేస్ కూడా కన్ఫ్యూజన్ లో పడింది అని చెప్పేసి ఒక పాయింట్ తీసుకొచ్చాడు. అండ్ ఇంకొక పక్క తిలక్ వర్మను కాపాడడం కోసమే శివం దుబే అండ్ అక్షర్ పటేల్ ను ముందుకు పంపి తిలక్ ని నెంబర్ 6 లేదా 7 లో ఆడిస్తున్నారు. వైస్ కెప్టెన్ కాబట్టి అతన్ని ప్రొటెక్షన్ ఇస్తూ ఉన్నారు. ఇలా చేయడం వల్లే టీమిండియా గెలవలేకపోతుందని చెప్పేసి మొహమ్మద్ కైఫ్ అన్నాడు. అండ్ చాలా మంది స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఏమంటున్నారంటే అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మలు వరల్డ్ కప్ ఆడారు, న్యూజిలాండ్ సిరీస్ ఆడారు, ఐపీఎల్ కూడా ఆడారు, ఇప్పుడు యూకే టూర్ లో అన్ని మ్యాచ్లు ఆడుతున్నారు, మరి వీరికి రెస్ట్ ఇవ్వరా? కానీ కేవలం సంజు శాంసన్ కి మాత్రమే ఎందుకు రెస్ట్ ఇస్తున్నారు అని చెప్పేసి క్వశ్చన్ కూడా చేస్తున్నారు. సంజు శాంసన్ కి కంబ్యాక్ ఇవ్వడం తెలుసు, అయినా కూడా అతన్ని మెల్లగా సూర్యకుమార్ యాదవ్ ని ఎలా అయితే సైడ్ చేశారో సంజు శాంసన్ కూడా అలానే సైడ్ చేస్తుంది టీమిండియా మేనేజ్మెంట్ అని చెప్పి అంటున్నారు. మరి మీరు కూడా ఇది నిజం అనుకుంటే ట్రూ అని చెప్పి కామెంట్ చేయండి. అండ్ చాలా మంది నెటిజన్స్ ఏమంటున్నారంటే రజత్ పడిదార్ తిలక్ వర్మ కంటే 100 times బెటర్ అని చెప్పి అంటున్నారు. అండ్ కొంతమంది ఓపెన్ ఛాలెంజ్ కూడా చేస్తున్నారు. ఒకవేళ రజత్ పడిదార్ కనుక ముంబై ఇండియన్స్ కి ఆడి ఉంటే ఈ పాటికి టీమిండియాలో ఎప్పుడో ఖచ్చితంగా ఛాన్స్ దొరికేది. ముంబై లాబీ వల్లనే తిలక్ వర్మకు ఇన్ని అవకాశాలు వస్తున్నాయంటూ కొంతమంది ఫ్యాన్స్ కూడా సీరియస్ అవుతూ ఉన్నారు ఆన్లైన్ లో. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది మన పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ ఫ్లాప్ షో గురించి మాట్లాడుకోవాలి. ఐర్లాండ్ లో కానివ్వండి, ఇంగ్లాండ్ టూర్ లో కానివ్వండి, ఇషాన్ కిషన్ అన్ని కలిపి తన స్కోర్ ఒకసారి చూసుకుంటే మాత్రం టోటల్ 6 matches లో ఇంగ్లాండ్ తో జరిగిన సెకండ్ T20 లో 49 runs అవుట్ ఆఫ్ 40 balls తప్పితే మిగతా ఎక్కడ కూడా మంచి స్కోర్ చేయలేదు. 1, 12, 0, 49, 13, 4 ఇవి అతని స్కోర్లు. వీళ్ళందరూ ఇలా ఆడుతూ ఉన్నా కూడా సంజు శాంసన్ ని ప్రతిసారి పక్కన ఎందుకు పెడుతున్నారు అని చెప్పేసి చాలా మంది ఫ్యాన్స్ ఇప్పుడు సీరియస్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 2014 లో ఇంగ్లాండ్ తో మ్యాచ్ అప్పుడు కూడా సంజు శాంసన్ ని బెంచ్ కే పరిమితం చేశారు. అప్పుడే ఉన్నారంటే సంజు ఈస్ టూ యంగ్, సంజు చాలా కొత్త ఆటగాడు, ఇతనికి ఇంకా ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ప్రస్తుతానికి బెంచ్ మీదకే పరిమితం చేశామని చెప్పన్నారు. అండ్ 2026 అగైన్ మళ్ళీ ఇంగ్లాండ్ తోనే మ్యాచ్ జరుగుతుంది. ఇప్పుడు కూడా పక్కన ఎందుకు పెట్టారంటే ఇప్పుడు యంగ్ టాలెంట్ కి మేము అవకాశం ఇవ్వాలనుకుంటున్నాం, అందుకే సంజు శాంసన్ కి పక్కన పెట్టామని చెప్పి అంటున్నారు. నిజంగా ఇలాంటివన్నీ చూసినప్పుడే జస్టిస్ ఫర్ సంజు శాంసన్ అనే ఏదైతే స్లోగన్ ఉందో అది నిజం, కరెక్ట్ అని అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది మన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గురించి. శ్రేయస్ అయ్యర్ యాజ్ ఎ కెప్టెన్ గా ఫెయిల్ అవుతున్నా కూడా దాని వెనక చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ కోచ్ గౌతమ్ గంభీర్ అట్ ది సేమ్ టైం సెలెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన మిస్టేక్ అనేది ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. అల్టిమేట్ గా బ్లేమ్ అంతా కూడా శ్రేయస్ అయ్యర్ మీదనే పడుతుంది అని చెప్పి అనిపిస్తుంది. నేను చెప్పాలంటే శ్రేయస్ అయ్యర్ ఇక్కడ ఒకే ఒక లోన్ ఫైటర్ అని చెప్పి మాట్లాడుకోవాలి. ఎందుకంటే టీం మొత్తం కొలాప్స్ అవుతూ ఉంటే శ్రేయస్ అయ్యర్ మాత్రమే ఒంటి చేత్తోని పోరాడడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్ స్కోర్ కార్డ్ కూడా చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ 80 runs చేశారు అవుట్ ఆఫ్ 49 balls, అది కూడా నాట్ అవుట్. ఎక్స్ట్రాస్ వచ్చేసి 4 runs వచ్చాయి. అండ్ మిగతా టీమిండియా బ్యాట్స్మెన్ అందరు కలిపి చేసిన స్కోర్ కూడా మళ్ళీ అదే 74. ఒకవేళ శ్రేయస్ అయ్యర్ కూడా అవుట్ అయి ఉంటే మనం లాస్ట్ టైం మ్యాచ్ 76 కన్నా కూడా ఒక 2 runs తక్కువ రన్లకే మనం ఆల్ అవుట్ అయిపోయే వాళ్ళం. సో ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమవుతుంది శ్రేయస్ అయ్యర్ ఎంత ప్రయత్నించినా కూడా మిగతా బ్యాటింగ్ ఆర్డర్ ఎవరు కూడా శ్రేయస్ అయ్యర్ కి కావాల్సినంత సపోర్ట్ ఇవ్వట్లేదు. సో ఫైనల్ గా అనిపించేది ఒకటే, ఇక్కడ హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా లేదా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేదా సూర్యకుమార్ యాదవ్ ఇలాంటి ప్లేయర్స్ లేకపోతే మన టీమిండియా నథింగ్. అసలు 2027 లేకపోతే 2028 వరల్డ్ కప్ కోసం మేము తయారవుతున్నాం అని చెప్తున్న మన టీమిండియా ప్రజెంట్ లో ఉన్న 2026 లో ఉన్న క్రికెట్ ని మొత్తం మర్చిపోతుందా? మీరేమనుకుంటున్నారు? టీమిండియా కంబ్యాక్ ఇస్తుందా లేదా? 5th మ్యాచ్ లో మన వాళ్ళు గెలిచి చూపిస్తారా లేకపోతే వైట్ వాష్ చేసుకోబోతున్నారా? తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హైప్ ఇవ్వడం మర్చిపోవద్దు. నేను మీ పవన్ కృష్ణ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.